అవనిగడ్డలో ఎటువంటి బంద్ పాటించవద్దని పోలీసులు ప్రచారం చేశారు. శుక్రవారం జనసేన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. దీంతో అవనిగడ్డ పంచాయతీ పరిధిలో టీడీపీ జనసేన శ్రేణులు బంద్కు పిలుపునిచ్చారు. టీడీపీ జనసేన తలపెట్టిన బంద్కి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అవనిగడ్డలో 144 సెక్షన్ అమలు పరిచారు. అనుమతి లేకుండా రోడ్డుపైకి రావద్దు అంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఆందోళనకారులపై భాషవాయువు ప్రయోగించే వజ్ర వాహనంతో అవనిగడ్డ ప్రధాన సెంటర్లలో కవాతు నిర్వహించారు పోలీసులు. రైట్, నిన్న టీడీపీ జనసేన నిర్వహిస్తున్న మహాధర్నాని వైసీపీ నేతలు అడ్డుకున్న ఘర్షణలకు సంబంధించి ఈరోజు టీడీపీ జనసేన నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ని అడ్డుకుంటూ పోలీసులు 144 సెక్షన్ ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అవనిగడ్డలో ప్రస్తుతం అవనిగడ్డలో ఎటువంటి పరిస్థితి నెలకొందో మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మార్నింగ్ మనం చూస్తున్నట్లయితే అవనిగడ్డ నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఏదైతే ఉందో మహాధర్నాకు సంబంధించి ఎంపీ కార్యాలయం ముట్టడికి నిన్న పిలుపునిచ్చినటువంటి జనసేన టీడీపీ శ్రేణులు ఎవరైతున్నారో వారిని నిన్న అరెస్ట్ చేయడం, వారిపైన కూడా రాత్రి మహిళల పైన కానివ్వండి, అక్కడ ఈ ఘర్షణలో పాల్గొన్న వారిపైన పోలీసులు అయితే రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మొత్తం సుమారు ఒక 25 మంది దాకా ఎఫ్ఐఆర్ లో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా మనకు అందాల్సింది. అది ఆ విధంగా ఉన్నట్లయితే ఈ రోజు ఉదయం ఏదైతే ఉందో నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులకి జరిగిన తర్వాత ఈ ఘర్షణ జరిగిన తదనంతరం ఏదైతే టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు అవనిగడ్డ బంద్కు పిలుపుకోవడం తోటి అవనిగడ్డలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటి కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నటువంటి పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా వందలాదిగా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డకి పోలీసులు చేరుకోవడం, అక్కడి నుంచి కవాతు నిర్వహిస్తూ వజ్ర వాహనాన్ని ముందు నిలిపి ఎవరు కూడా భయపడవద్దు, షాపులన్నీ కూడా తీసుకోవాలి, ఏదైతే జనసేన టీడీపీ ఇచ్చినటువంటి బంద్ ఏదైతే ఉందో ఆ బంద్కు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు తీయవచ్చు, బంద్కు పర్మిషన్ లేదంటూ కూడా ఈ పోలీసులు మైక్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. టోటల్ గా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అవనిగడ్డ మెయిన్ రోడ్ల పైన కవాతు నిర్వహిస్తూ పోలీసులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా షాపులు తీసుకోండి, బహిరంగంగానే ఏదైతే బంద్ ఉందో బంద్ను బహిష్కరించండి అంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీ జనసేన నేతలను కూడా ఎవరు కూడా బంద్కు మీకు అనుమతి లేదు, ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు, వచ్చినట్లయితే అందరిపైన కూడా కేసు నమోదు చేస్తా ఉంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. వజ్ర వాహనం ఏదైతే ఉందో వజ్ర వాహనాన్ని ముందు పెట్టి, అంటే మనం ఎవరైనా అల్లరి మొగలుగానే ఎవరైనా వచ్చి రోడ్లపైన అల్లరి చేసినట్లయితే వజ్ర వాహనం ద్వారా బాష్పవాయువుని ప్రయోగించి అల్లరి మొక్కలు చెదరగొడతా ఉన్నారు. అలాంటి వాహనాన్ని ఒకటి అవనిగడ్డ నడి రోడ్ల పైన తిప్పుతూ పోలీసులు అయితే ఏదైతే షాప్ యజమానులకి ఉన్నారో వాళ్ళందరూ కూడా షాపులు తీసుకోండి, అదేవిధంగా అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విద్యా సంస్థలన్నీ కూడా సెలవులు ఉండడంతో ఈ షాపులు ఒకటే మూసి ఉండడంతో షాపులు మాత్రం తెరవాలంటూ కూడా వాళ్ళు కవాతులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మనం ఉన్న సమాచారం ప్రకారం 200 మంది దాకా పోలీసులు అయితే అవనిగడ్డ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మోహరించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సివిల్ లో కూడా కొంతమంది పోలీసులు అటు టీడీపీ మరియు ఇటు జనసేన కార్యాలయాల చుట్టూ కూడా, అదేవిధంగా అవనిగడ్డలో కూడా మరి కొన్ని ప్రాంతాల్లో కూడా సివిల్ డ్రెస్ లో కూడా పోలీసులు మోహరించి అసలు అవనిగడ్డలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్స్ సర్వేని ఎస్పీకి మరియు ఇతర ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే ఉందో ఇప్పటికే కూడా నిన్న ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన కూడా ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసినట్టు కూడా విశ్వసనీయ సమాచారం ఉంది. పూర్తి వివరాలు కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనకి అందాల్సినటువంటి పరిస్థితి ఉంది. టోటల్ గా నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు బంధు పిలుపు కూడా అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరుగుతాయని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. బంధు సక్రమంగా జరిగితే బాగుండనేది కొంతమంది ఆలోచన. బంధు ఎందుకు చేయాలంటూ కూడా వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆలోచన. మొత్తం మీద ఏది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలవనటువంటి పరిస్థితి.
రైట్. సాంబశివరావు, నిన్న జరిగిన దౌర్జన్యపు చర్య, టీడీపీ జనసేనపై జరిగిన దౌర్జన్యపు చర్య వల్ల ఈరోజు శాంతియుతంగా బంద్ను నిర్వహిస్తున్న రెండు పార్టీలకు సంబంధించి 144 సెక్షన్ విధించడం పోలీసులు ఈ రకంగా, దీనికి సంబంధించి జనసేన కానీ టీడీపీ నేతలు కానీ ఏమంటున్నారు అసలు? ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉందంటూ కూడా నిన్న మొన్నటి వరకు కూడా పోలీసులు లేనటువంటి సెక్షన్ తీసుకొచ్చి నిన్నటి నుంచి కూడా మొన్న నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన నేతలందరూ కూడా హౌస్ అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అంటే ఇటు టీడీపీ జనసేన వర్గీయులు చెప్పేది ఏంటంటే 144 సెక్షన్ ఒక టీడీపీ జనసేన శ్రేణులకు మాత్రమే ఉంటుందా, వైసీపీ శ్రేణులకు ఉండదా, వైసీపీ శ్రేణులు ఎలాగైనా తిరగచ్చా, ఎలాగైనా ఉండొచ్చా, వైసీపీ శ్రేణులు పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మాత్రం ఈ పోలీసులు ఎందుకు సౌచ్యం చూస్తూ ఉంటారు, ఈ పోలీసులు ఎందుకు అలా ఏ విధంగా కూడా ఈ విధంగా చేసేటటువంటి పని కరెక్ట్ కాదు. పోలీసులు అధికార పక్షానికి ఒక విధంగాను, ప్రతిపక్షాలకు ఒక విధంగాను సహకరించడం, అదేవిధంగా ఏదైతే ప్రశాంతంగా మేము బంధుకు పిలిపిస్తే మేమేమి అల్లర్లు చేసేవాళ్ళం కాదు, అల్లరి మొక్కలం కాదు, ప్రశాంతంగా బంధు జరగాలని దాన్ని పిలిపిస్తే దానికి సంబంధించి కూడా ఈ బంధుని ఆపే ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా అటు టీడీపీ మరియు జనసేన వర్గాలు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో గత 2 రోజులుగా, అంటే నిన్న ఈ రోజు మొన్న సాయంత్రం నుంచి కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం నిన్నటి నుంచి చూస్తున్నటువంటి వీడియోలో కూడా మనకు కనిపిస్తా ఉంది. టోటల్ గా అవనిగడ్డ నియోజకవర్గ ప్రజానికం మొత్తం కూడా కోరుకునేది ఏంటంటే ఈ యొక్క ఘర్షణ వాతావరణం ఏదైతే ఉందో అది సద్దుమణిగిపోయి ప్రశాంత వాతావరణం కావాలంటూ కూడా అవనిగడ్డ ప్రజలు కోరుకుంటున్నారు. మేము బంధుకి ఏదైతే పిలిపించా బంధు సక్రమంగా జరగాలని అటు టీడీపీ జనసేన శ్రేణులు కోరుకున్నారు. ఇదేమో బంధు అనేది విఫలం కావాలంటూ కూడా వైసీపీ పోలీసు వర్గాలు ఏదైతే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.